హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అయితే బనానా చిప్స్ అండి. ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, అదే కేరళ స్టైల్లో మనము బనానా చిప్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. కేరళలో తిన్న చిప్స్కి ఈ చిప్స్కి సేమ్ టేస్ట్ వస్తుంది. ఎందుకన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అలాగే ఇంత టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చిప్స్ని ఇంట్లోనే అన్నది కూడా చూపిస్తున్నానండి. బయటవి మనం కొనుక్కున్నప్పుడు ఆయిల్ రీయూజ్డ్ చాలా ఎక్కువసార్లు చేసి ఉంటారు. అలా కాకుండా ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నారనుకోండి, ఇది చూసారా, ఇన్ని కలిపి విరిచినా కూడా ఈజీగా విరిగిపోయాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా ఈ నీటిలో కరిగిపోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బనానా చిప్స్ కోసం ఈ కూర బనానాని, అంటే కూర అరటికాయ అంటాంగా మనం, ఆ కూర అరటికాయల్ని కొద్దిగా లావుగా ఉన్న వాటిని నేను తీసుకొని వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసుకుంటున్నానండి. ఇలా ఈజీగా పట్టి లాగేస్తే వచ్చేస్తుంది. తర్వాత ఇలా పక్కన చిన్నగా కాటు పెట్టామనుకోండి, పొట్టు మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ బనానా చిప్స్ చేసేటప్పుడు పొట్టు ఖచ్చితంగా తీసేయాలండి. లేదంటే ఇవి మనం పొట్టుని కూడా ఫ్రై చేసేస్తే టేస్ట్ బాగుండదు. అలాగే ఈ చిప్స్ కూడా త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా పొట్టు తీసేసి అంతా ఉప్పు కలిపిన నీటిలోకి వీటిని వేసేసుకోవాలండి. అరటిపండు ఎప్పుడైనా ఇలా వాటర్లో వేసుకుంటేనే నల్లబడకుండా ఉంటుంది. ఇలా అన్నీ వాటర్లో వేసేసుకొని మనము అన్నిటినీ సిద్ధం చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి, కడాయిలోకి నేను ఇక్కడ కొబ్బరి నూనెనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం వాడే కొబ్బరి నూనెతోనే మనకు కేరళ స్టైల్లో ఉండే బనానా చిప్స్ అయితే వస్తాయండి. మీరు ఈ కొబ్బరి నూనెని ఏ గానుగా నూనె పట్టే షాప్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చాలా అమ్ముతున్నారండి. మంచిగా టేస్టీగా వస్తాయి. ఇవి ఒక్కసారి మనకు కొబ్బరి నూనె అలవాటైందనుకోండి, తర్వాత ఎప్పుడూ అదే తినాలనిపిస్తుంది. మంచి హెల్దీ అనమాట. ఒకవేళ గానుగ నూనె అయితే ఇంకా మంచిది. ఇలా చిన్న స్లైసర్ని తీసుకొని నేను ఈ పొట్టు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న అరటిపండును ఇలా చేసుకుంటే మనకు చిప్స్ అయితే కిందికి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక హాఫ్ వరకు బనానాని నేను స్లైసెస్ లాగా చేసేసుకొని అందులో వేసుకున్నానండి. అంతా ఒక్కసారే మనం వేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని కొన్ని వేగవన్నమాట. మనం తీసుకున్న ముకుడు అలాగే ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం చిప్స్ కూడా ఎన్ని వేసుకోవాలో అందాదా చూస్తే మనకు తెలిసిపోతుంది. అప్పుడు వీటన్నిటిని మంచిగా వేయించేసుకోవాలండి. రెండు వైపులా ఇక్కడ క్రిస్పీగా రావాలి. అప్పుడు మాత్రమే మనకు బనానా చిప్స్ పాడవకుండా ఉంటాయి. అలాగే మంచిగా టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట. ఈ మోస్తారుగా ఇవి వేగిన తర్వాత ముందుగా మనము ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ నీటిని వీటిపైన వేసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ పైన కాస్త వరకు నేను వేసేసుకొని మళ్ళీ వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా వేగిస్తూనే ఉంటే ఇవి మంచి క్రిస్పీతో పాటుగా మంచి రంగు కూడా వస్తాయండి. ఇలా చేస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా కేరళ వాళ్ళు చేసినట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా వేగిన వాటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్లో చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే బనానా చిప్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి కేరళ స్టైల్లో కూడా. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంట్లోనే ఎలా హెల్దీగా బనానా చిప్స్ చేసుకోవచ్చు అన్నది చెప్పడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక 10 నిమిషాల్లో మనకు ఈ బనానా చిప్స్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతాయి. అలాగే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతాయండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది అన్నది మనకు ఛానల్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఇంకా మరిన్ని వీడియోలు మన ఛానల్ నుంచి రావాలి అనుకున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్.